అసలు అందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే అసలు బ్యాంక్ ఎగ్జామ్ మీన్స్కి కరెంట్ అఫైర్స్ కోసం ఏ సోర్స్ బెస్ట్ అలా నన్ను అడుగుతారు. అలా అడిగినప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కోర్సెస్ చెప్పాను అనుకో, ఏదంటే అపరిచిత్ కానీ అఫైర్స్ కానీ 2 బాగానే ఉంటాయి, అది చదవని చెప్పాను అనుకో, రెండిట్లో లేదు బెస్ట్. మళ్ళీ ఆ క్వశ్చన్ పోనీ అలా కాకుండా నేను స్మార్ట్ కిడా రీల్స్ అని చెప్పేసి అడ్డా 24/7 అని చెప్పేసి టెక్స్ట్ బుక్ ఈ 3 బాగుంటాయి ఇందులో చదవని చెప్పాను అనుకో, ఆ మూడిట్లో లేదు బెస్ట్. ఏది బెస్ట్ అని కాదు, ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ర్యాంకింగ్స్. అసలు మనం ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నామో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్, ప్రజెంట్ ఉన్న బ్యాంకింగ్ మార్కెట్లో ర్యాంకింగ్స్ ఏం లేవు కోర్సెస్కి. లైక్ అఫైర్స్ క్లౌడ్ ఫస్ట్, స్మార్ట్ కిడా సెకండ్, స్టడీ ఐక్యూ థర్డ్, ర్యాంకింగ్స్ ఏం లేవు. ఒక 2022-21 ఆ టైంలో మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు లైక్ జాబ్ రాకముందు అలా అప్పుడు ఉంటుండే, లైక్ అడ్డా కరెంట్ అఫైర్స్ బాగుంటుండే, మంత్లీ పీడిఎఫ్లకి వెళ్ళి చాలా వస్తుండే, మంత్లీ క్యాప్షన్లకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తుండే, స్టడీ ఎక్కువ బాగుంటుండే, 300 MCQs ఉంటే అలాగే వస్తుండే, అలా చెప్తుండే. ఇప్పుడు అలా లేదు, మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు ఐపీఎస్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఓన్లీ డైరెక్ట్ ఫ్యాక్ట్స్ నుంచి వెళ్ళి ఫ్యాక్ట్స్ నుంచి వెళ్ళి డెప్త్కి వెళ్ళిపోతున్నాడు, డెప్త్ నుంచి వెళ్ళి మల్టిపుల్ ఆప్షన్స్కి వెళ్ళిపోతున్నాడు, దాని నుంచి కరెంట్ స్టాటిక్కి వెళ్ళిపోతున్నాడు, దాని నుంచి ప్యూర్ స్టాటిక్కి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వీటన్నిటితో పాటు బ్యాంకింగ్ అవేర్నెస్. సో ఐబీపీఎస్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ అతను అప్డేట్ అవుతూ వెళ్తున్నప్పుడు మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. అప్డేట్ అవ్వడం అంటే సోర్సెస్ని షిఫ్ట్ చేయడం కాదు. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, అప్డేట్ అవ్వడం అంటే సోర్సెస్ని షిఫ్ట్ చేయడం కాదు. నీకు అడ్డాతో ఒక మీన్స్ ప్రిపేర్ అయ్యి అడ్డాలో నీకు కరెంట్ అఫైర్స్ నీకు తగలలేదనుకో, అఫైర్స్ క్లౌడ్ షిఫ్ట్ అయిపోవడం, మళ్ళీ అఫైర్స్ క్లౌడ్ తోటి ప్రిపేర్ అయ్యి ఒక మెయిన్స్ రాసి అందులో తగలలేదనుకో స్మార్ట్ కిడా షిఫ్ట్ అయిపోవడం. ఇది కాదు కరెక్ట్ ప్రాసెస్ ప్రిపేర్ అయ్యేది. నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఫీల్డ్లో అన్ని కరెంట్ అఫైర్ సోర్సెస్ చాలా బాగున్నాయి. చెప్పాలంటే 20, 30, 50 అలా ఉన్నాయి సోర్సెస్. నేను ఒక టాప్ 10 చెప్తా. బ్రో మళ్ళీ ఇదేంటి బ్రో నువ్వు క్లారిటీ ఇస్తావు అనుకుంటే నీ వీడియో మొత్తం చూసాక మళ్ళీ టాప్ 10 అని చదువుతున్నావు. ఆ టాప్ 10లో మేము ఏది సెలెక్ట్ చేసుకోవాలి, అందులో ఫస్ట్ ఏది సెకండ్ ఏందని నన్ను అడగొద్దు. ఈ టాప్ 10లో టాప్ 10 బెస్టే, టాప్ 10 ఈక్వలే. టాప్ 10లో నువ్వు ఏది చదివినా కూడా నీ మార్క్స్ వస్తాయి. అలా అని నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అఫైర్స్ క్లౌడ్ చెప్పాను అనుకో, నువ్వు ప్యాకెట్ పీడిఎఫ్ చదివి నాకు మార్క్స్ రాలేదు బ్రో అని మాత్రం అనొద్దు. ఏ సోర్స్, ఇప్పుడు నేను చెప్పిన 10 సోర్సెస్ చెప్తా కదా, ఇవి అన్నీ ఈక్వలే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. ఈ 10 సోర్సెస్ కాకుండా కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉంటారు, శ్రీధర్ సిసి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫనీ సార్ చెప్తారు, చాలా బాగా చెప్తాడు, మీకు అది నచ్చితే అదే ఫాలో అవ్వండి. ఐఎస్సి మన దేవసీత మేడం ఉంటుంది, చాలా బాగా చెప్తే మీరు అదే ఫాలో అవ్వండి. ఇన్స్టిట్యూట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ నోట్స్కి ఇన్స్టిట్యూట్ క్లాసెస్కి స్టిక్ అయినా పర్లేదు, నష్టం ఏం లేదు. అది మీకు నచ్చి మీకు వర్కౌట్ అవుతుంది అనిపిస్తే, నచ్చట్లేదు అంటే అప్పుడు షిఫ్ట్ అయితే అది మీ పర్సనల్ చాయిస్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే 10 సోర్సెస్ అన్ని ఈక్వల్ ఇంపార్టెన్స్. ఈ 10లో మీకు ఏది ఇంటర్ఫేస్ నచ్చితే, ఏది టెక్స్ట్ నచ్చితే, ఏది స్టైల్ ఆఫ్ రిప్రజెంటేషన్ నచ్చితే, మీకు ఏది గుర్తున్నట్టు అనిపిస్తే, ఏది ఎవరి యొక్క వే ఆఫ్ టీచింగ్ నచ్చితే వాళ్ళకి ఫిక్స్ అయిపోండి. ఎక్కువ తక్కువ ఏం లేదు, ఓకేనా? నేను చెప్తున్నా చూడండి. ఇది అఫైర్స్ క్లౌడ్ ఒకటి. అఫైర్స్ క్లౌడ్ దాన్ని ఎప్పుడు కెరీర్స్ క్లౌడ్ అంటాం. ఇది ఫస్ట్ అంటే ర్యాంకింగ్లో ఫస్ట్ కాదు, 10 నెంబర్స్ ఇస్తున్నా కదా, ఆ నెంబరింగ్ అంతే. ఇందులో మళ్ళీ ఇది ఫస్ట్ ర్యాంకు, ఇది 10th ర్యాంకు, ఇతను 7th ర్యాంకు, ఇది 4th ర్యాంకు అలా కాదు, ఓకేనా? జస్ట్ నెంబరింగ్ ఇచ్చా అంతే. అపరిచిత్. నెక్స్ట్ బ్యాంకింగ్ సాతి, దాన్ని మ్యాపింగ్ అఫైర్స్ అంటారు. ఇది చాలా మందికి తెలియదు, కొత్త సోర్స్ అని కాదు, 1.5 year అవుతుంది, కానీ ఎక్కువ పాపులర్ అవ్వలేదు. నేను పర్సనల్గా యూజ్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నన్ను అడిగితే నేను కూపన్ కోడ్ కూడా అతనితో మాట్లాడి నేను ఇవ్వగలను, ఓకేనా? అలా నేనేం మళ్ళీ ప్రమోట్ చేయట్లేదు, మీ ఇష్టం. చూడండి ఒకసారి పీడిఎఫ్ చూసి మీకు నచ్చితే డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ జిఏ బై అభిజిత్ బాగుంటుంది. ఎగ్జామ్ జీనియస్ ఇది కూడా బాగుంటుంది. స్మార్ట్ కిడాకి చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు. నేను స్మార్ట్ కిడా చదవద్దని చెప్పట్లేదు. వన్స్ నువ్వు స్మార్ట్ కిడా స్టార్ట్ చేసావంటో అనుకో, స్మార్ట్ కిడాని పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్లో యూజ్ చేసుకోవాలి. ఆ కంటెంట్ అవ్వచ్చు, ఆ క్విజెస్ అవ్వచ్చు, ఆ డ్రిల్స్ అవ్వచ్చు, ఆ రీఅటెంప్ట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేస్తా అంటేనే స్మార్ట్ కిడా చదువు. నేను ఏం చేయను, జస్ట్ ఓన్లీ డైలీ చదువుకుంటూ వెళ్ళిపోతాను, నేను వీక్లీ చదువుకుంటూ వెళ్ళిపోతాను, మంత్లీ చదువుకుంటూ వెళ్ళిపోతాను అంటే నీకు ఎఫిషియన్సీ ఉండదు, నీకు అవుట్పుట్ మ్యాక్సిమం రాదు, ఓకేనా? అందులో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కూడా సపరేట్గా ఇస్తాడు, అది కూడా చదవాలి నువ్వు. నెక్స్ట్ ఇంకోటి క్రాస్ వర్డ్ బై కపిల్ కత్పల్ సార్ది, ఇది కూడా బాగుంటుంది. ఫోటో లైక్ పిక్చర్స్తో రిప్రజెంట్ చేస్తాడు, చాలా బాగుంటుంది. అడ్డా 24/7 సింపుల్ అండ్ తక్కువ ఉన్న పేజెస్ అయితే అడ్డా 24/7 అనమాట. ఇది కూడా బాగుంటుంది. ఎవరికైతే ఇంటర్ఫేస్ నచ్చి నాకు సింపుల్గా తక్కువ పేజెస్ ఉండాలి అనుకుంటే వాళ్ళు అడ్డా కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఆలీబోర్డ్ బోల్ట్ కంటెంట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, కానీ చాలామందికి ప్రాబ్లం ఏంటంటే ఎస్ఏ ఫార్మాట్లో, ప్యాసేజెస్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో చాలామందికి చదవడం కష్టంగా ఉంటుంది. బట్ వన్స్ ఎవరికైతే నచ్చిందో వాళ్ళకి మాత్రం అవుట్పుట్ అనేది మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బుక్లో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రీ కోర్స్ సజెస్ట్ చేయను. టెక్స్ట్ బుక్లో
మనం ప్రో, మ్యాథ్స్ ప్రో అలా తీసుకున్నాం అనుకో స్టడీ నోట్స్ అని వస్తుంది అనమాట. ఈ స్టడీ నోట్స్లో చాలా అంటే చాలా బాగా రిప్రజెంట్ చేశాడు. నేను పర్సనల్గా చదివి ఎగ్జామ్స్ ఏం రాయలేదు, బట్ నేను కోర్స్ తీసుకున్నాను, పీడిఎఫ్స్ ఓపెన్ చేసి చూశాను. సో నాకు చాలా బాగా అనిపించింది. పిక్చర్ ఉంటుంది, పిక్చర్కి రిలవెంట్ డాట్ ఉంటుంది, లైక్ పెయిడ్ కోర్స్ కదా, పెయిడ్ కోర్స్లో దట్టు మ్యాథ్స్ ప్రో తీసుకోవాలి, అందులో చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నేను గ్రూప్లో కూడా పెడతాను. మళ్ళీ చెప్తున్నా, ఇవి ర్యాంకింగ్ కాదు, జస్ట్ నెంబరింగ్ ఇచ్చాను. ఇందులో ఏ సోర్స్ అయినా పర్లేదు, మీరు చదవచ్చు. ఇంకా అడిషనల్గా చెప్పాలంటే సీసీ వాళ్ళ సీసీ చదువుకోవచ్చు, ఐఎస్సీ వాళ్ళ ఐఎస్సీ చదువుకోవచ్చు, వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు వేరే చదువుకోవచ్చు. ఇది మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి, ఇన్స్టిట్యూట్ కోర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్లో అనేది ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది, కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అందులో మీకు వర్త్ అనిపించట్లేదు, గుర్తుండట్లేదు, నచ్చట్లేదు అంటే అప్పుడు విడిగి షిఫ్ట్ అయిపోవచ్చు. ఓకేనా, ఇది గ్యాస్. ఇప్పటికైనా ఏది బెస్ట్, ఫస్ట్ ర్యాంక్ ఏంటి, సెకండ్ ర్యాంక్ ఏంటి, థర్డ్ ర్యాంక్ ఏంటిది అని అడగండి. అడగడం తప్పనట్లేదు, తెలుసుకోవడం అబ్జల్యూట్లీ ఫైన్, తెలుసుకోవాలి. తెలియకపోతే మనమే ఓన్గా ఊహించేసుకొని ప్రిపేర్ అవ్వడం నేను చెప్పట్లేదు. నేను అడిగిన వాళ్ళని ఎవరిని తప్పు పట్టట్లేదు. అయ్యో ఇది తెలియదేంటి, ఇంత ఇలా అడుగుతున్నారని కూడా నేను ఇవ్వాలనుకోవట్లేదు. మీరు అడిగారు కాబట్టి నేను ఇంత కష్టపడి నేను వీడియోలో ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్ని కోర్సెస్ బాగున్నాయి, టాప్ 10 కోర్సెస్ ఇవి. ఇందులో మీకు ఏది నచ్చితే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఒక సోర్స్ పట్టుకొని ఒక దాంట్లో వీడియో, ఇంకో దాంట్లో పీడిఎఫ్, ఇంకో దాంట్లో క్విజెస్ అలా చేయకండి, వద్దు. అది ఇన్ కేసు కొందరికి ఏమైనా వర్కౌట్ అయిందనుకో అవ్వచ్చు. వాళ్ళ ఎక్సెప్షనల్ కేసెస్ కొందరు ఉంటారు, 100% తీసుకుంటే 10% వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు వర్కౌట్ అవుతాయి. నేను ఒకప్పుడు నా ప్రైమ్లో చెప్పా కదా, 12 to 13 కోర్సెస్ చదువుతున్నా, నాకు వర్కౌట్ అయింది. బట్ అది నేను సజెస్ట్ చేయను. ఇంకో అతను ఫ్రెండ్ ఉంటుండే, తను 4-5 కోర్సెస్ చదువుతాడు, చదివి అన్నిటికి వెళ్ళి తను నోట్స్ రాసుకుంటాడు, మళ్ళీ ఆ 4-5 కోర్సెస్ నుంచి నోట్స్ రాసుకొని మళ్ళీ చదువుతాడు. ప్రజెంట్ ఇప్పుడు తను మంచి పొజిషన్లో ఉన్నాడు. అలా అది కూడా నేను రికమెండ్ చేయను, అది మీ ఇష్టం, పర్సనల్ చాయిస్. నేను చెప్పే విధంగా అయితే చెప్పాను, మీరు ఎలా వాడతారనేది మీ ఇష్టం అయ్యా. ఓకేనా, ఇంకా ఇంత క్లియర్గా చెప్పా కూడా ఇంకేమైనా డౌట్ ఉంటే, ఇంకేమైనా క్లారిటీ ఉంటే మీరు కామెంట్స్లో అడగండి, లేదంటే మన గ్రూప్లో మెసేజ్ పెట్టినా నేను చెప్తాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్.